ఇంగ్లాండ్లో భారత పర్యటన క్లైమాక్స్ కు చేరింది. ఆతిథ్య జట్టుతో లార్డ్స్లో టీమిండియా 3వ వన్డే ఆడబోతోంది. ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉంది. లార్డ్స్లో గెలిచిన జట్టు సిరీస్ను సొంతం చేసుకుంటుంది. అయితే తొలి మ్యాచ్లో అద్భుతంగా ఆడిన భారత్ రెండో మ్యాచ్లో మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. 3వ వన్డేలో పుంజుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆతిథ్య జట్టుతో పోరు అంత ఈజీగా ఏమీ ఉండదు. హోమ్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఎప్పుడూ బలమైన జట్టే. రెండో మ్యాచ్లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. టీమిండియా మాత్రం టీ20 సిరీస్లో ఓటమికి బదులు తీర్చుకోవడంపై దృష్టి పెట్టింది. భారత ప్లేయర్లు అంచనాలు అందుకోగలిగితే తిరుగుండదనే చర్చ ఉంది. రోహిత్కు లార్డ్స్ మ్యాచ్ చివరిదని చర్చ జరుగుతున్న వేళ అందరి చూపు స్టార్ ఓపెనర్ పై ఉండబోతోంది. భారీ ఇన్నింగ్స్ ను హిట్ మ్యాన్ బాకీ ఉన్నాడు. తొలి 2 మ్యాచ్ల్లోనూ రోహిత్ తన మార్కు చూపించలేదు. 3వ వన్డేలో అయినా చెలరేగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శుభ్మన్ గిల్ మాత్రం ఫామ్ లోనే ఉన్నాడు. తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టిన గిల్ రెండో మ్యాచ్లోనూ నిలకడగానే బ్యాటింగ్ చేశాడు. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ కూడా టచ్ లోకి వచ్చేశాడు. తొలి మ్యాచ్లో ఇబ్బంది పడినప్పటికీ రెండో మ్యాచ్లో పవర్ చూపించాడు. అదే ఊపులో 3వ వన్డేలో బరిలో దిగబోతున్నాడు. గత మ్యాచ్లో ఇషాన్ ఆకట్టుకోలేకపోయాడు. తొలి మ్యాచ్లో రాహుల్ కూడా నిరాశపరిచాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం నిలకడగానే రాణిస్తున్నాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు. వీలైనంత వరకు టీమిండియా స్కోర్ను పెంచేందుకు ప్రయత్నించాడు. శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. బౌలింగ్లో బూమ్రా ఫామ్లోనే ఉన్నాడు. సీనియర్గా తన వంతు భారాన్ని మోస్తున్నాడు. గుర్నూర్ బ్రార్ కూడా మంచి మార్కులే సాధిస్తున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ పైన అంచనాలున్నాయి. టీ20 సిరీస్లో ఇబ్బంది పడిన అక్షర్ వన్డే సిరీస్లో మాత్రం బంతితో కీలకంగా నిలుస్తున్నాడు. శివం దుబే, వాషింగ్టన్ సుందర్ కూడా ఓ చేయి వేస్తే ఇంగ్లాండ్పై టీమిండియా పై చేయి సాధించడం ఖాయమనే అంచనాలున్నాయి. మొత్తంగా ఇంగ్లాండ్తో పోరు భారత్కు కీలకంగా మారింది. వన్డే సిరీస్ను సొంతం చేసుకుంటే కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఇమేజ్ కూడా పెరుగుతుంది.